మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన మా పరలోకమందున్న తండ్రి, ఈ రెండవ దినము కూడా ఉన్నతమైన మీ మాటలతో నాయన మమ్మల్ని సిద్ధపరచడానికి, మమ్మల్ని శక్తిమంతులుగా చేయడానికి నాయన వాతావరణాన్ని అనుకూలపరిచి సిద్ధపడిన మనస్సుతో మీ వాక్కుల ముందు నిలబెట్టినందుకు మీకు వందనములు. ఇప్పటి వరకు మంచి మాటలు మీ కుమారుణ్ణి వాడుకుని నాయన తెలియజేసినందుకు మీకు వందనములు. ఇంకనూ నీ పరిచర్యలో బలమైన సాధనముగా వాడుకొనుమని కోరుతూ రెండవ భాగంలోనికి వెళుతుండగా సాతాను ఉనికిని పసిగట్టగలిగే మంచి వివేచనను మాకివ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనిషిపై సాతాను మాయాజాలం అనే ఈ అద్భుతమైన ఆలోచనతో కూడిన సభలలో రెండవ దినానికి మనం చేరుకోగలిగాం. దుష్టుడు, అపవాది, ధర్మ విరోధి అని వాడి ప్రతి లక్షణం ఒక పేరుగా, వాడికున్న ప్రతి దుర్గుణము ఒక పేరుగా స్థిరపడిపోయి మానవాళిని వంచటానికి తన మాయాజాలాన్ని శోధనల రూపేణ మానవ ఆత్మీయ జీవితాన్ని కబలించడానికి ఎన్నో ఎత్తులు కుయుక్తులతో వాడి ప్రయాణం సాగుతుంది అని ఏదేనులో ఆదాము అవ్వలను మోసగించిన నాటి నుండి రకరకాల మాయోపాయాలతో మనిషిని వంచిస్తూనే ఉన్నాడు. ఈ శోధనలో పడకుండా ఉండలేమా? ఈ శోధనను జయించగలిగి దేవుని కొరకు నిలబడలేమా? ప్రతి ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు కావాలి. ఎందుకంటే శోధనలు వస్తాయని మనకు తెలుసు, ఆ శోధనలో నిలవాలి అని మనకు తెలుసు. శోధనలు గెలిస్తేనే దేవుడిచ్చే మహాలోకము అని మనకు తెలుసు. శోధనలో పడిపోయేవాడికి, శోధనలో దేవునికి దూరం అయిపోయి ఓడిపోయిన వాడికి మహాలోకం లేదు. ప్రియమైన వారలారా, ఒకవేళ అపనమ్మకంగా ఉంటే యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సహించిన వాడికి, శోధనలో గెలిచిన వాడికి జీవ కిరీటం అని రాయబడింది. పౌలు గారు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని చెబుతున్నాడంటే, నేను దేవుని పని చేశానను మాత్రమే కాదు, ఎన్నో శోధనలకు సహించి నిలిచి నేను గెలిచాను అని. మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకంలో మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటే, పరలోకానికి వెళ్ళగలిగే అర్హత అనగానే యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చి తండ్రి పనులు చేశాడు, శిలువపై మరణించాడని మాత్రమే కాదు. ప్రియమైన వారలారా, సాతాను శోధనలు జయించాడని మాత్రం మర్చిపోకూడదు. అంటే పరలోకానికి వెళ్ళే ఈ క్రమములో శోధనను జయించాలనే మాట కూడా వ్రాయబడింది. అంటే ప్రతి క్రైస్తవుడు దుష్టుడి పోరాటంలో గెలవాలి.
వాడి శోధనలు సహించుకోవాలి, వాడి శోధనలో నుంచి నిలిచి గెలవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న శోధనలు గెలిచిన ఆనందం ఎప్పుడైనా మనకుందా? ఏమంటే దేవుని కార్యక్రమాలు నేను చేశాను అన్న ఆనందం మనకుంది, చాలా సంతోషం. ఏమంటే 2 సంవత్సరాల క్రితం నా కష్టంతోనే దేవుని కార్యక్రమం చేశానండి, నిజంగా చాలా సంతోషం. ఒక కార్యక్రమం నిన్ను ఎలా ఆనందపెడుతుందో అలాగే ఏమంటే ఒక 5 సంవత్సరాల క్రితం నా జీవితంలో భయంకరమైన శోధనండి, నేను గెలిచాను అన్న ఆనందం మనకుంటుందా చెప్పండి ప్రియమైన వారలారా? దేవుని కార్యక్రమము చేయటం వల్ల మనకు ఎంత ఆనందము కలుగుతుందో, దుష్టుణ్ణి గెలవటం వల్ల కూడా మనకు అంతే ఆనందం కలుగుతుంది. మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు వాటిలో గెలవగలుగుతున్నామా? ఆ శోధన గెలవాలని మనం నిలవగలుగుతున్నామా? లేదంటే ప్రతి శోధనలో సాతానుదే, అపవాదిదే పై చేయి అవుతుందా? మన జీవితాన్ని చక్కగా ఒక్కసారి విశ్లేషించుకోవాలి ప్రియమైన వారలారా. ఒకవేళ గెలవలేకపోతున్నామంటే ఎందుకు గెలవలేకపోతున్నాం? ఈ గెలిచే క్రమములో సరిగా సిద్ధపడటం లేదా? మనం సరిగా సిద్ధపడటం లేదా? ఒక ప్రయాణం అన్నప్పుడు చక్కగా సిద్ధపడుతుంటాం, ఒక పరీక్ష అన్నప్పుడు సరిగ్గా సిద్ధపడాలి అని సలహాలు ఇస్తుంటాం. మరి మన ఆత్మీయ జీవితంలో శోధనలు రావు అని ఎవరు అనుకోరు ప్రియమైన వారలారా. దుష్టుడు శోధిస్తాడనే తెలుసు, ఎలాగైనా మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తాడని తెలుసు. వాడి గురించి తెలుస్తున్నా ఆ శోధనలో ఈరోజు నిలవలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే శోధనలో పడిపోయి ఎంత బాధపడుతుంటామో మనకు తెలుసు ప్రియమైన వారలారా. ఎదుటివారికి చెప్పుకోము, కానీ శోధనలో పడిపోయినప్పుడు మనకు అర్థమవుతుంటుంది, దేవా ఇన్ని రోజులు నీ కొరకు బ్రతికిన నేను నా జీవితంలో ఈ తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది అని ఎంతో బాధపడుతుంటాం. మళ్ళీ ఆ బాధ నుంచి ఏమైనా పాఠం నేర్చుకుంటున్నామంటే లేదు, మళ్ళీ అదే రకమైన శోధనలో అలవాటుగా మారిపోతుంది ప్రియమైన వారలారా. ఇలా ఎందుకు జరుగుతుంది? శోధనలు గెలవడానికి సరిగా మన ఆత్మీయ జీవితాన్ని సంసిద్ధము చేసుకోవటం లేదా? సాతాను శోధనలకు విరుగుడంటూ ఏమీ లేదా? ఆ శోధనలు జయించగలిగే స్థితి, సామర్థ్యము దేవుడు మనకివ్వలేదా? లేదంటే మీకు మీరుగానే మీరు గెలవాలి అని దేవుడు మనల్ని వదిలేశాడా? లేదంటే ఆ శోధనలు జయించగలిగే సామర్థ్యాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడా? అసలు ఏం జరుగుతుంది చెప్పండి ప్రియమైన వారలారా. సత్తుపల్లిలో మొదటి రోజు సభ జరిగింది. మొదటి రోజు సభకు కదిలించబడిన ఒక వ్యక్తి, నేను ఇక మత్తు పదార్థాలను నేను తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. రెండవ రోజు సభకు వచ్చాడా అని ఎంక్వైరీ చేస్తే రాలేదన్నా అన్నారు. ఎందుకు రాలేదు, ఫోన్ చేయండి అంటే, నిన్ననే నేను నిర్ణయం తీసుకున్నాను కానీ ఉండలేకపోయాను, ఉండని నాకు దేవుడి దగ్గరికి వచ్చే అర్హత ఏంటి అని బాధపడుతున్నాడన్నా అన్నారు. దేవా, ఒక నిర్ణయం తీసుకున్న 24 గంటలు కూడా దుష్టుడు ఉండనివ్వలేకపోయాడేంటి? ఒక 24 hours, మళ్ళీ సాయంకాలానికి సభ. చూసారా, ఒక మందు పనిచేయటానికైనా కొన్ని గంటలు పడుతుందంటారు, కానీ డాక్టర్లు దుష్టుని ఆలోచన క్షణాలలో మనిషిని ఆవహించి ఆ రోజు సభకు రాకుండా పోయాడు.
పర్వాలేదు తమ్ముడు, తాగాడు కదా, అయినా రమ్మను, పర్వాలేదు రమ్మను అన్నప్పుడు, లేదన్నా ఇంకా తాగిన నాకు వచ్చే అర్హత ఎక్కడిది అని దూరం అవుతున్నాడు, రాలేదు. నిజంగా ఆ ఇష్యూ చిన్నగా కనపడుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి. నిర్ణయం తీసుకున్న 24 గంటల్లో తన మాట మీద తనే నిలబడలేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళి, అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడో స్నేహితుడు ఆ రోజు కనిపించాడట. ఎప్పటిదో స్నేహితుడు కలవననుకున్నవాడు ఆ రోజు కలిశాడట. ఆ రోజే ఎందుకు కలవాలి? ఆ రోజే ఎందుకు మాట్లాడాలి? ఆ రోజే ఎందుకు కాదనలేకపోయాలి? తాను తీసుకున్న నిర్ణయం చెబితే నవ్వుతూ, ఇలాంటి నిర్ణయాలు నేను కూడా నా జీవితంలో ఎన్నో తీసుకున్నాను. ఓ పని చేయి, ఈరోజు తర్వాత నువ్వు మానేయిరా, ఈరోజు తర్వాత నువ్వు మానేయి అన్నాడు. అప్పుడేమనుకున్నాడు? రేపే కదా నేను మానేసింది అని తీసుకున్నాడు. మళ్ళీ ఏమనిపిస్తుంది? నిన్న తీసుకున్న నిర్ణయానికి నిలబడలేని నేను ఇక దేవుడు కొరకు నిలబడలేను అని తన మీద తనకే అసహ్యం వచ్చే పరిస్థితి. ఏమంటే, మనం ఎదురవుతున్న శోధనలు మనం చెప్పుకోం, కానీ ప్రియమైన వారలారా, ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుంటుంటే జీవితంలో ఆనందపడేటట్టుగా మన జీవితాలు ఉండవు ప్రియమైన వారలారా. ఎందుకంటే వాడు ఏదో ఒక రకంగా శోధిస్తూ మన బలహీనతను తన బలంగా మార్చుకుంటున్నాడు. తన బలాన్ని ఏది చేసుకున్నాడంటే, మన బలహీనతలే తన బలంగా మార్చుకున్నాడు ప్రియమైన వారలారా, మార్చుకున్నాడు. ఒక వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఎందుకు? తప్పు అని తెలియదా? తెలిసిన ఆలోచనలు ఎందుకు? ఈరోజు మనిషి బ్రతకాలన్న ఆశ, బ్రతకలేని పరిస్థితుల మధ్య ఏమంటున్నారంటే, మేము ఉండలేకపోతున్నాం బ్రదర్ అంటున్నారు. ఉండలేకపోతున్నాం. అలానే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని నేను చెప్పటం లేదు ప్రియమైన వారలారా. ఉండలేనంత పరిస్థితులలోనికి దుష్టుడు దిగజారుస్తున్నాడు. దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతావా? నీ వల్ల అవుతుందా? ఎన్ని పాటించాలో తెలుసా? అన్ని నీ వల్ల అవుతుందా చెప్పు? అన్ని నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు అంటే బైబిల్ను ఇదిగో నువ్వు పాటించలేవు అని ముందుగానే మనకున్న విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా అయినా నువ్వు పాటించాలనుకుంటున్నావు, కానీ ప్రపంచంలో పాటించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడికి లేనప్పుడు నీకెందుకు? లేదు, నేను బ్రతుకుతాను అనుకున్న వానికి నటన నేర్పించింది. ఇదిగో ఇక్కడ ఇలా ఉండు, బయట అలా ఉండు, ఇక్కడ ఇలా ఉండు, నటన నేర్పించింది. కనీసం నేను బ్రతుకుతాను అని క్రీస్తులో రాని వాడికి భయాన్ని నేర్పించింది. ఇదిగో నీ వల్ల మారవు. అందుకే చాలామందిని బ్యాప్టిజం తీసుకోరాదండి బ్రదర్ అంటే భయపడుతూ, అమ్మో తీసుకున్న తర్వాత నేను ఉండలేనేమో భయం, తీసుకున్న తర్వాత నేను ఉండలేనేమో అన్న భయం. చూసారా? నువ్వు ఉండవు అన్న భయాన్ని కొద్ది మందిలో పెట్టింది, మరికొద్ది మందిలో నటన నేర్పించింది. ఇదిగో ఇలా కంటిన్యూ చేయి అంటే ఇలా బ్రతికినా పర్వాలేదు అని ధైర్యాన్ని నింపింది. ఒకరిలో భయాన్ని, మరొకరిలో ధైర్యాన్ని. ఏంటంటే వాడు ఆలోచనలో ఒకరిలో భయాన్ని, మరొకరిలో ధైర్యాన్ని. నువ్వేం చేసినా యేసుక్రీస్తు రక్తము నీలో ఉంది, నో ప్రాబ్లం. ఇదిగో చూడు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. బైబిల్లో భక్తులను చూపించదు ప్రియమైన వారలారా. ఒకవేళ భక్తులను చూపించిన వారి జీవితంలో ఏ తప్పు చేయలేదా? అందుకే రాను
చిన్న తప్పు చేసినా ఎక్కువ బాధ కలిగే మనకి ఎంత తప్పు చేసినా ఇక బాధ కలగదు ప్రియమైన వారలారా. బాధ కలగటము లేదంటే మనం ఏమైపోయామంటే కఠినులుగా మారిపోతున్నాం. కఠినులుగా మారిపోతున్నాం. అది అలవాటుగా మారుతుంది. దుష్టునిది పై చెయ్యి అవుతుంది. కానీ బైబిల్లో చూడగలిగితే ఇదిగో సహించినవాడు నిలిచినవాడు దుష్టుణ్ణి జయించిన వాడికి జీవ కిరీటం అని రాయబడింది. అంటే ఒక మహాలోకానికి వెళ్ళాలి అంటే ఇదిగో శోధనలో నిలిచి నువ్వు గెలవాలి అంటే దుష్టుడు ఎన్ని రకాలుగా మనకు శోధన కలిగిస్తుంటాడు. ఆ శోధన సమయంలో మన మానసిక మన శారీరక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ శోధనను నువ్వు ఎలా గెలవాలి అంటే ఎన్నో మెలకువలు మనకు తెలియాలి మన దేవుని పిల్లలారా. ఏమండి, ప్రపంచంలో ఉన్న రోగాలకు మందులైనా లేవేమో కానీ శోధనలకు మాత్రం మందులాంటి దేవుని మాటలు ఎప్పుడో రాయించి పెట్టాడు ప్రియమైన వారలారా. లోకంలో చాలా రోగాలకు మందులు కనిపెట్టాలి, కానీ బైబిల్లో ఎన్ని రకాలుగా సాతానుడు శోధిస్తాడో ఆ శోధనను జయించే మాటలను దేవుడు ముందుగా మన కళ్ళ ముందు పెట్టాడు. ఏమంటే రోగానికి మందు లేదని బాధపడినా పర్వాలేదేమో కానీ దుష్టుని మాయోపాయాలను జయించగలిగే స్థితి బైబిల్లో దేవుడివ్వలేదు అని బాధపడవలసిన అవసరత లేనే లేదు. చూసారా, మన మేలు కోరి దుష్టుని గురించిన అనేకమైన విషయాలను దేవుడు బైబిల్లో రాయించాడు. అలాంటి ఒక మంచి మాట, మనకు ఆనందాన్ని కలిగించే మాట బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. నిజంగా ఈ మాట ఎంత ఆదరణకరంగా ఉందో చూడండి ప్రియమైన వారలారా. మనకు శోధనలు వస్తున్నాయి అంటే దేవునికి తెలియకుండా దుష్టుడు మనల్ని శోధించలేడు. దేవుడికి తెలియకుండా దుష్టుడు మనల్ని శోధించలేడు ప్రియమైన వారలారా. అంటే దేవునికి తెలిసే ఈ శోధన మనకు వస్తుంది అని దాని అర్థం. దేవునికి తెలిసే ఈ శోధన వస్తుంది అంటే దేవుడు ఎలాంటి శోధనలకు మనల్ని గురి చేయమని పర్మిషన్ ఇస్తాడంటే సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. ఏదైనా శోధనలో మనం ఉంటున్నప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే, దేవా ఇది నేను సహించగలనని నువ్వు అనుకున్నావు గనకనే ఈ శోధన నాకు వచ్చింది. అంటే నువ్వు గెలవగలవని దేవుడే అనుకున్నాడు, నువ్వెందుకు అనుకోవయ్యా? దేవుడే నువ్వు గెలవగలవు అనుకున్నప్పుడు నువ్వెందుకు అనుకోవు చెప్పు? కానీ మనం డీలా పడిపోతాం. అయ్యో ఏ దారి లేదు, అయ్యో ఏంటి. చూసారా, ఏదైనా శోధన కలుగుతున్నప్పుడు మొట్టమొదటిగా రావలసిన ఆలోచన, దేవా ఈ శోధన నాకు వచ్చిందంటే నేను గెలవగలనన్న నమ్మకం నీకే ఉంది. దేవుడికే నీ మీద నమ్మకం ఉన్నప్పుడు కానీ మన మీద మనకు నమ్మకం లేదంటే చూసారా, దేవుడే నిన్ను నమ్ముతున్నాడు ప్రియమైన వారలారా. సహింపగలిగే శోధనే నా కుమారుడికి వచ్చింది, నా కుమారుడు భరించగలడది, నా కుమారుడికి అదెంత
సహించగలిగే అంత. నా కుమారుడు సహించగలుగుతాడు అని మనల్ని వదిలిపెడుతున్నట్టుగా లేదు ప్రియమైన వారలారా. మళ్ళీ ఏం చేస్తున్నాడో చూడండి. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన ఆ శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఆ శోధనను తప్పించుకున్న మార్గమును కూడా కలుగజేయును. అంటే శోధింపబడుతున్నప్పుడు దేవుడు ఓపెన్ చేసే మార్గాన్ని వెతకాలి ప్రియమైన వారలారా. శోధింపబడుతున్నప్పుడు దేవుడు ఓపెన్ చేసే ఆ మార్గము, దేవా బైబిల్లో ఈ మాట రాయించావు కదా, ఇదిగో నేను శోధనకు గురవుతున్నాను నాయనా, నువ్వు తప్పించుకునే మార్గాన్ని కలిగిస్తావు. ఆ మార్గం ఏంటి అని వెతుకుతూ ఉండాలి ప్రియమైన వారలారా. కానీ ఆ శోధనలో దేవుని మాటలు మనకు గుర్తురావు ప్రియమైన వారలారా. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అన్న మాట బాగా మనం తిట్టిన తర్వాత జ్ఞాపకం వస్తుందండి మనకి కదా. నిజమే కదా, ఇలా ఉంది కదా బైబిల్లో అని. చూసారా, రోగం ముదిరిన తర్వాత మందులు వాడితే ఎలాంటి ప్రయోజనము లేదో మన జీవితంలో కూడా పడిపోయిన తర్వాత గుర్తొస్తున్నాయండి మాటలు. పడిపోయిన తర్వాత గుర్తొస్తున్నాయి. కానీ గుర్తుంచుకోదగిన మాటలు ముందే మన హృదయంలో ఉన్నప్పుడు వాడి రాకను గురించి, వాడి శోధనల గురించి నిజంగా దేవుడు నమ్మదగినవాడు ప్రియమైన వారలారా. అంటే చూడండి ఎంత సులువుగా మనకు కనపడుతుందో, ఎంత సులువుగా మనకు కనపడుతుందో. మార్గమును కలుగజేయును అంటే ప్రతి శోధనలో ఏదో ఒక మార్గం నీకు ఓపెన్ అవుతుంది. కానీ ఆ ఓపెన్ అవుతున్న, ఆ తెరుచుకుంటున్న మార్గంపై నీ దృష్టి ఉండాలి, నీ ఆలోచన ఉండాలి. వేగంగా నిర్ణయాలు తీసుకొని పడిపోవటం కంటే ఆలస్యంగానైనా పర్వాలేదు ప్రియమైన వారలారా. దేవా నువ్వు కలగజేసే, నువ్వు ఓపెన్ చేసే ఆ మార్గం ఏంటయ్యా, ఆ మార్గం ఏంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. ఆ మార్గాన్ని నువ్వు పసిగట్టగలిగితే గెలవగలవు. ఆ మార్గం దేవుడు ఓపెన్ చేసిన వెళ్ళలేని పరిస్థితుల్లో మన జీవితం అనుకోండి, మన నిర్ణయాలు ఒకదానిపై ఒకటి తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ అదే దేవుని సంకల్పం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం ప్రియమైన వారలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుడు కూడా బైబిల్లో మానవ జీవితంలో శోధనల గురించి మాట్లాడుతూ 3 మాటలు చెప్పాడు ప్రియమైన వారలారా. రోగాలు కూడా 3 రకాలు ఉంటాయండి. మొదటిది తరచుగా వస్తూ వెళ్ళిపోతున్న సీజనల్ డిసీజ్. వస్తూ వెళ్ళిపోతుంటాయి. రెండవ రకము దీర్ఘకాలికమైన రోగాలు. అంటే వచ్చేయంటే దీర్ఘకాలికంగా మనలో ఉంటారు. షుగర్ లాంటివి, బీపీ లాంటివి దీర్ఘకాలికమైన రోగాలు. కొన్ని రోగాలు మరణకరమైన రోగాలు. వచ్చేయంటే పర్వాలేదండి, దీర్ఘకాలికంగా ఉంటారు అనేది మాత్రం లేదు ప్రియమైన వారలారా. వచ్చిందా 1, 2, 3 నెలల్లో చావు. క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం ఉందనుకోండి, అది తెలిసే సమయానికే ఏమండి చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది. తెలిసిన తర్వాత మహా అంటే ఒక 2, 3, 4 నెలల్లో వెళ్ళిపోవలసిందే. చూసారా, శోధనలు కూడా దేవుడు ఏం చెబుతున్నాడంటే శోధనలు కూడా నాయనా ముందుగా మీరు శోధనలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 1, మీరు పడిపోకూడదు అంటున్నాడు. పడిపోకూడదు శోధనలో. ఎందుకంటే బాప్తిస్మము తీసుకొని అప్పుడప్పుడే వాక్యాన్ని నేర్చుకుంటూ ఎదుగుతున్న మీరు శోధనలో పడిపోతే గెలవలేరు. ఇంకా వాక్యాన్ని మీరు నేర్చుకోలేదు కదా. మీ జీవితం వాక్యములో బలపడేంత వరకు మీరు ఎలా ఉండాలో తెలుసా? శోధనలో పడిపోకుండా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి అన్నాడు. పడిపోకుండా
అంటే ఎంటర్ అయ్యావనుకోండి, వాడి శోధనలకు నీలో వాక్యపు బలము లేకపోతే నువ్వు ఎదిరించలేవు. అప్పుడప్పుడే వాక్యాన్ని నేర్చుకొని క్రైస్తవ జీవితాన్ని పెంపొందించుకుంటున్న నీవు శోధనలో పడకుండా జాగ్రత్తగా తీసుకోండి అన్నాడు. పడుకోకుండా. ఏమండి, నిజంగా శోధనలో పడిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ ఎంటర్ అయ్యావంటే సంసిద్ధతతో లోపలికి అడుగు పెట్టాలి గెలిచి రావడానికి. ఒకవేళ ఆ శోధనలకు నువ్వు వెళుతున్నావంటే వాక్యపు బలముతో లోపలికి వెళ్ళాలి, గెలవాలి. అందుకే ప్రారంభంలోనే దేవుడు నాయన పడకుండా జాగ్రత్తగా చూడండి అన్నాడు. ఏమంటే పడకుండా జాగ్రత్తగా చూచుకోవటం ఏంటో ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగితే కొన్ని మెలకువలు దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుందు చోటను కూర్చుండక. ఎక్కడ కూర్చోవద్దంటున్నాడు? ఇంకా నువ్వు బలపడలేదు గనుక ఇదిగో అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండొద్దు. నువ్వు ఇంకా బలపడని నువ్వు వారి మధ్యలో కూర్చుంటే నువ్వు గెలవలేవు. నిలువక ఆలోచన. ఎందుకంటే నువ్వు గెలవాలి అంటే నువ్వు శోధనలో పడిపోకుండా నువ్వు చూసుకోవాలి. ముందు నువ్వే బలంగా లేనప్పుడు దుష్టుల మధ్యకు వెళితే వాళ్ళ ఆలోచనలు నీలో చూపిస్తే, పాపుల మార్గముల నువ్వు నిలిస్తే వారితో పాటు కూడా నువ్వు వెళ్ళిపోతావు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. ఎక్కడ కూర్చుండమన్నాడండి? యెహోవా ధర్మశాస్త్రమందు, అంటే వాక్యము దగ్గర ఉండాలి. బాప్తిస్మము తీసుకున్నావంటే ఇదిగో దేవుని వాక్కుల దగ్గర నువ్వు వాలిపోవాలి. ఎందుకంటే వాక్యపు బలాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రియమైన వారలారా, ఇదిగో నా పాత జీవితం ఇలా ఉండేది, దాన్ని ఇప్పుడు నేను అధిగమించాలంటే దేవుని మాటల బలం మన దగ్గరికి రావాలి. మనమేమనుకుంటాం తెలుసండి? మనమేమనుకుంటామంటే ఎవరైనా ఈ మాట చెప్పారనుకోండి, ఏమంటే ఇప్పుడే బాప్తిసం తీసుకున్నారు కదా, ఏమండి అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చోకండి, చక్కగా మరి వాక్యం చదువుకోండి, బలంగా ఉండండి అన్నాడు అనుకోండి. ఇతను ఏమనుకుంటాడంటే, ఇతనికి అంతా సరిగా తెలియనట్టుంది, ఇంకొకరితో మాట్లాడదామని ఫోన్ చేస్తాడు. బ్రదర్, మరి అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దా అని ఆ రెఫరెన్స్లో అడగడు. ఏమండి, మరి బాప్తిసం తీసుకున్నాను క్రొత్తగా, నేను బయటికి వెళ్ళి కూర్చోవచ్చా అండి అంటాడు. అంతే. అప్పుడు ఆయన ఏమంటాడు? కూర్చుంటే తప్పే ఉంది బ్రదర్, కూర్చుంటే తప్పే ఉంది అని ఇంకొక మాట చెప్తాడు. ఏంటంటే, ఏమండి బార్ షాపులో కూర్చున్నా తాగకుండా ఉన్నవాడే గొప్పోడు. కూర్చుంటే తప్పు కదా? కాదు. నువ్వు తాగావా? లేదు. అదండి నిజమైన విశ్వాసం అంటే మనోడేమనుకుంటాడు, ఇది బాగుంది, నేను కూర్చున్నా తప్పు చేయను కదా అంటే వెళ్ళమని ప్రోత్సహించే మాటలు. మనం అడగటం కూడా ఎలా అడుగుతామో తెలుసా? ఏమంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవాలని అడిగారు అనుకోండి, ఎవ్వరు కూర్చోమని. ఏమంటే బైబిల్లో ఉంది కదండి, కీర్తనల గ్రంథంలో అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈయన ఏమంటాడంటే, నేను బయటికి వెళ్ళి కూర్చోవచ్చా సార్ నలుగురు మధ్య అంటాడు. నలుగురు మధ్య బయటికి వెళ్ళి కూర్చోవచ్చా? నలుగురు మధ్య కూర్చోవచ్చా అని ఒక ఆయనండి కూర్చోవద్దన్నాడు అనగానే ఇంకొక ఆయనకేంటి, ఈ కాలంలో ఎవరికి వాక్యం సరిగా తెలియదు బ్రదర్. అసలు ఏంటో తెలుసా? బార్ షాప్లోకి వెళ్ళి కూర్చున్నా నువ్వు తాగకుండా బయటికి
రావాలి. అబ్బా అది అని బాప్తిస్మము తీసుకున్న ఆ తొలి దినాల్లోనే బలపడటానికి ముందు లోకములోనికి వెళ్ళిపోతాడు. నిలబడగలడా? 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 ఎందుకు నువ్వు పడిపోతున్నావు అంటే బాప్తిస్మము తీసుకున్న తర్వాత నువ్వు బలపడలేదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించలేదు. బలహీనుడుగా మార్చేసింది. చూసారా? బలహీనుడుగా. నువ్వు వెళ్ళు, తప్పే ఉంది. ఏమండి, మరి ఫంక్షన్ జరుగుతుందండి, ఫంక్షన్కి వెళ్ళమంటారా అని అడుగుతాడు. ఫంక్షన్కి వెళ్ళటంలో తప్పేముంది అని ఇతరులు అంటారు. వెళ్ళినా తప్పు లేదు. కానీ నీకు తెలుసు అక్కడికి నీ పాత స్నేహితులు వస్తారు, మళ్ళీ పార్టీ ఉంటుంది, తాగవలసిన స్థితి. ఈయన అడగడు. ఎలా అడుగుతాడంటే, ఏమంటే అక్కడికి వెళితే ఖచ్చితంగా తాగుతానేమో అనిపిస్తుందండి, వెళ్ళమంటారా అంటే ఎవడైనా వెళ్ళమంటాడా అన్నాడు. ఏమండి ఫంక్షన్స్కి వెళ్ళమంటారా అని ఒక ఆయన, ఎందుకు బ్రదర్ వద్దులేండి, మన గురించి బాగా తెలిసిన ఆయన, మనకు బాప్తిసం ఇచ్చే ఆయనని అడిగితేనంటే సరిగ్గా చెప్తాడండి. ఎందుకంటే నీ గురించి బాగా ఆలోచించేది, నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా వాళ్ళకి బాగా తెలుసు, నీకు సలహాలు వాళ్ళు బాగా ఇవ్వగలరు. కానీ మనం ఏం చేస్తుంటే ఎక్కడో దూరంగా ఉన్నోడికి ఫోన్ చేసి ఫంక్షన్స్కి వెళ్ళమంటారా అన్నాడు అనుకోండి. ఫంక్షన్స్కి వెళ్ళటంలో తప్పేంటండి? యేసుక్రీస్తు కానా వివాహానికి వెళ్ళలేదా? అబ్బా వెళ్ళొచ్చు. ఏమండి ఆ ఫంక్షన్స్కి వెళ్తే నేను ఖచ్చితంగా తాగుతాను అనిపిస్తుందండి, వెళ్ళమంటారా అంటే ఎవరైనా ఏం చెప్తారు? వద్దు అంటారు. అలా అడగడు. ఫంక్షన్స్కి వెళ్ళమంటారా బ్రదర్ అంటే వెళ్ళు, తప్పే ఉంది. చూసారా వాడి ఆలోచన విధానం? చూసారా? ముందు నువ్వు రావాలి. వచ్చిన తర్వాత ఆ వాసనకే గిలగిలా కొట్టుకుంటా వాడికి బాగా తెలుసు. తాగటం కదా, ఆ వాసన ఎక్కడ రాగానే గిలగిలా కొట్టుకుని నేను ఉండలేను బ్రదర్, అయిపోయింది ఇంకంతే. శోధనలో పడకుండునట్లు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమనుకుంటున్నామంటే వెళ్ళటం తప్పు కాదు కదా అని వెళ్ళి పడిపోతున్నాం. వెళ్ళి పడిపోవటం కంటే ఏది బెటర్? వెళ్ళకుండా ఉండటం బెటర్. వెళ్ళి పడిపోకుండా ఉన్నావా? గొప్పోడివి నువ్వు. అంటే వాక్యములో నువ్వు ఎదిగావన్నమాట. శోధన నువ్వు సహిస్తున్నావు, నువ్వు జయిస్తున్నావన్నమాట. కానీ ప్రారంభంలో ఆ బలము మనలో ఉండదు ప్రియమైన వారులారా. ప్రారంభంలో వాక్యము లేని హృదయము పడిపోకుండా ఉండగలిగే స్థితి ఉండదు. అందుకే శోధనలో పడిపోకుండానట్లు జాగ్రత్తగా తీసుకోవాలి అంటున్నాడు. ఇంకా బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనము. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? చెబుతున్నాడు. ఇదిగో పరిస్థితి చూస్తుంటే శోధకుడు మనల్ని శోధించడానికి పై ఎత్తులు వేస్తున్న పరిస్థితిది. మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. యేసుక్రీస్తు చెబుతున్న మాట మన జీవితానికి ఎంత అవసరమో తెలుసా ప్రియమైన వారలారా? మీరు శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయండి అన్నాడు. అర్థమైపోయిందండి. ఆ సాయంకాలము యేసుక్రీస్తు మాట్లాడుతుండగానే ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో లెండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. ఎందుకు? లోకాధికారి
వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. ఏమంటే ఆ పరిస్థితి చూడగానే నీకు అర్థమైపోవాలి, దుష్టుడు ఏదో నా మీద వాడు ప్రయోగం చేస్తున్నాడు అని. యేసుక్రీస్తు పసిగట్టేశాడు. లెండి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం, పదండి వెళ్ళిపోదాం. వాడు ఏదో చేస్తున్నాడు. శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఎందుకు చెబుతున్నాడో శిష్యులకు అర్థం కాలేదు. ప్రియమైన వారలారా, వారేం చేస్తున్నారని రాయబడింది చూడండి. వారు నిద్రించుచుండుట చూచి ఒక గడియ అయినను మెలుకొని ఉండి మీరు ఉండలేరా? ఒక గడియ అయినను అన్నాడు. ఒక గడియ అయినను మీరు ఉండలేరా అన్నాడు. ఎందుకంటున్నాడో ఈరోజు వింటున్న మాటను ఏమండి మీరు దండం పెట్టి చెప్తున్నానండి, ఒక్కసారి మీ మనసులో ఇది ముద్రగా ఉంటే ప్రియమైన వారలారా, గెలిచిన ఆనందం మీ కళ్ళల్లో కనపడుతుంది, మీ నవ్వుతో తెలుస్తుంది. మీ నవ్వుతో వాడు గుచ్చి లాగుతున్న వాడికి ఇదిగో నీ కాళ్ళ దగ్గర పడాలి. వాడి స్థానం మన పాదాల క్రింద. ఎవడైతే గుచ్చి లాగి ఎగిరి గంతులు వేస్తున్నాడో ఆ గంతులు వేస్తున్నవాడు నేలకు కరుచుకొని నీ పాదాల కింద ఉండాలి. నీ పాదాల కింద. వాడిని గెలవనివ్వకండి. వాడు ఓడిపోవాలి. ఎంతమంది దగ్గర ఓడిపోయి నీ దగ్గరకు వచ్చాడో తెలుసా? ప్రవక్తలందరూ కాళ్ళ కింద తొక్కితే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు వాడు. యేసుక్రీస్తు వాణ్ణి చంపేస్తే ఆ తర్వాత కొన ఊపిరితో నీ దగ్గరకు వచ్చాడు. వాడు బలమైన వాడని నువ్వనుకుంటున్నావు. నీ వాక్యపు బలము ఎంతో నీ గుండెల్లో ఉండగలిగితే వాణ్ణి గెలిచి తీరాలి. ప్రియమైన వారలారా, అంతమంది ఓడించిన తర్వాత నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు కూడా గెలవాలి. అది డబ్బా? ఎవడికి కావాలి డబ్బు? అది స్త్రీయా? ఎవడికి కావాలి స్త్రీ? ఎవడికి కావాలి? యేసు ప్రేమ బలవంతం చేస్తుంటే వదులుకో. నీ జీవితంలో వదులుకున్నవే ఎక్కువగా ఉండాలి. నీ జీవితంలో సంపాదించుకున్న దానికంటే నేను దేవుని కోసం వదులుకున్నవి 1 2 3 4 5 అలా వదులుకున్న రోజు సాతానుడు నీ పాదాల కింద ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఇదిగో వాడి శోధన ప్రారంభమైందనగానే శిష్యులకు చెబుతున్నాడు, ప్రార్థన ప్రారంభించండి. మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. నేను శోధింపబడుతున్నాను అని మీకు అర్థం కావగానే మీ మోకాళ్ళు 2 నేల మీద ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ మోకాళ్ళు 2 నేల మీద ఉండాలి. నేను శోధింపబడుతున్నానన్న సంగతి నీకు అర్థం అవగానే నీ మోకాళ్ళు 2 నేల మీద ఉండాలి. ఎందుకు? నువ్వు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ శిష్యులు వినలేదు. నిద్రపోతున్నారు. మళ్ళీ వచ్చి చూశాడు, నిద్రపోతున్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు చెబుతున్న మరో మాట మీరు చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త యేసుక్రీస్తు చెబుతున్న మాట మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. మరలా వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ అయినను. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు ఒక్క గడియ అయినను ఆయన ప్రార్థన చేయమన్న సమయం ఎంతో తెలుసా? ఒక 1 మినిట్ అయ్యా, ఒక్క 1 మినిట్ అని అన్నాడు. ఒక్క నిమిషము కూడా ప్రార్థన చేయలేని మన జీవితాలలో ఏం గెలవగలవండి దుష్టుణ్ణి? ఆయన అడుగుతుంది, ఈ రాత్రంతా ప్రార్థనలో ఉండండి అనలేదండి. ఒక్క గడియ అయినను. సీమోనును చూసి, సీమోను, నీవు
నీవు నీవు నీవు అని ఎందుకు పేతురును అంటున్నాడో తెలుసా? ఈ సంఘటనకు ముందు పేతురు మాట్లాడిన మాటలు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము నుండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము నుండి. అంతట వారు కీర్తన పాడిరి, ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనని అట్లు వారందరూ అనిరి. మాటకి చేతకి చాలా తేడా ఉంటుంది కదా ప్రేమన వారలారా. ఆయన చెబుతున్నాడండి. పేతురు ఏమన్నాడో తెలుసా? నీతో చావవలసి వచ్చినను చస్తానే కానీ నిన్ను ఎరుగనని నేను చెప్పను. పేతురు, అయ్యో. పేతురు అనగానే మిగిలిన వారు కూడా ఏమన్నారండి? అందరూ, మా మీద నమ్మకం లేదా ప్రభువా? ఇన్ని రోజులు ఈ కుటుంబాలను విడిచిపెట్టి 3 సంవత్సరాలు ఉన్నాం కదా, 3 సంవత్సరాలు. మా మీద నమ్మకం లేదా? చావనైనా చేస్తాము కానీ అప్పుడప్పుడు మాటలు ఇస్తుంటాం ప్రియమైన వారలారా కదా. ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ మనం మాట్లాడుతున్న మాట దుష్టుడు వింటాడు. ఓహో, నీ ఆలోచన ఇదా? నువ్వు ఏ మాట అన్నావో దానికి వ్యతిరేకంగా నీతోనే చేయిస్తాను. నువ్వు చెప్పేది ఒకటి, నీ జీవితం మరొకటిలా ఉండేలా చేయిస్తాను. ఆ రోజు నుంచే వాడు రచన ప్రారంభిస్తాడు. ఓహో, నువ్వు ఇది మాట్లాడుతున్నావా? దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో నీ మాటకి నీ బ్రతుక్కి పొంతు లేకుండా చేస్తాను. పేతురు, చస్తావా? చూస్తాను కదా నేను. పేతురు అన్న మాట చూసిన యేసుక్రీస్తు, పేతురు, నువ్వు అన్న మాటకి సాతానుడు నిన్ను శోధిస్తాడయ్యా, శోధిస్తాడు. మెలకువగా ఉండు. వాడి ఉరిలో నువ్వు పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండు. సీమోను, నీవు కూడా అంటే అర్థం ఏంటండి? నీవు కూడా చస్తానన్న నువ్వు కనీసం ఒక గడియ మెలకువగానైనా నువ్వు ఉండలేకపోతున్నావు. మెలకువగానైనా ఉండలేకపోతున్నావు. ఏమండి, ఒకవేళ ప్రార్థనలో ఉంటే శోధనలో పడరా? ప్రార్థనలు ఉంటే వీళ్ళందరికంటే భయంకరమైన శోధన యేసుక్రీస్తు గురవుతున్నాడు. ప్రేమన వారలారా, గురవుతున్నాడు. నిజంగా గెస్సేమనే తోటలో అన్ని రోజులు మాట్లాడి మహాజ్ఞానం చెప్పిన యేసుక్రీస్తు తన శోధన దగ్గరికి రాగానే మనుషులతో మాట్లాడటం తగ్గించాడు, దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. గెస్సేమనే తోటలోనికి వెళ్ళాడు. చూసారా? ఏమండి, మీరు శోధనకు గురవుతున్నప్పుడు మనుషుల సహవాసం మానేయండి ప్రియమైన వారలారా, మానేయండి. ఎవరు ఏ సలహా ఇచ్చి మీ జీవితాన్ని ఎటువైపు తీసుకుని వెళతారో గదిలోనికి వెళ్ళండి, మోకరించండి, దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోండి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే. నిజంగా ప్రియమైన వారలారా, ఆయన మరణం ప్రార్థనతో జరిగిపోయింది ప్రియమైన వారలారా. అలా ప్రార్థన చేసి తనను తాను అప్పగించుకోవడానికి వెళ్ళిపోయాడండి. చూసారా? దేవునితో మాట్లాడుతూ ఇక నాకేం జరిగినా పర్వాలేదు అని శోధనను సహించి నిలిచి దాన్ని జయించడానికి శిలువ మీదికి వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వారలారా. చూడండి, బ్రతికితే లాభమే, చావు కష్టం.
యేసుక్రీస్తు దేన్ని ఎంచుకుంటున్నాడంటే తనకు బాధ కలిగించేదే ఎంచుకుంటున్నాడు. అదే దేవుని సంకల్పం, అదే దేవుని సంకల్పం, అదే దేవుని సంకల్పం, అదే దేవుని సంకల్పం, అదే దేవుని సంకల్పం. ఇదిగో నేను బతికితే ఇంకా ఎన్నో మాటలు చెప్పించి ఇంకేదో చేయొచ్చు కదా అనేది కాదు. బ్రతికితే నాకు బాగుంటుంది, బాధ తప్పుతుంది, కానీ నా తండ్రి సంకల్పం నేను బాధపడటమే, నష్టాన్ని కలిగించే నిర్ణయమే తీసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. లాభాన్ని కలిగించేదిగా ఉంటుందంటే దాని వెనకాల దుష్టుడుంటాడు ప్రియమైన వారలారా. నీకు నష్టపోయేటట్టుగా ఉంది అనిపిస్తున్నప్పుడు అయినా పర్వాలేదు, భరించు, సహించు, దాని వెనకాల విజయం ఉంటుంది. శిష్యులు వినలేదు. ఒక గడియ అయినా నువ్వు మెలుకొని ఉండలేరా అన్నాడు. పడుకొని ఉంటున్నారు. మళ్ళీ యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. ఆయన మూడవసారి వచ్చి మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దను శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయన అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకొనినో ఆయనని గుర్తు చెప్పాడు. 46 వారు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకుని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి చెవి తెగ నరికిని. ఎవరనుకుంటున్నారు ఈయన? ఎవరండి? పేతురు గారండి. అప్పటి వరకు మెలుకుండు పేతురు అంటే నిద్రపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు మీద ఇలా చెయ్యగానే ధైర్యం వచ్చేసిందండి. ఇంకా నిద్ర ఏమైపోయింది చెప్పండి. నిద్ర ఏమైపోయింది? ఏమండి, కత్తి దూసి చెవి తెగ నరికాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కత్తి దూసి ఎదుటివాడి చెవి తెరగ నరికే అంత ధైర్యం ఉంది, కానీ ఒక్క గడియ ప్రార్థన చేసేదంత మాత్రం లేదు. అయినా నిద్ర ఏమైపోయిందండి? ప్రార్థనప్పుడు మాత్రం నిద్ర వస్తుంటుంది కదండి. నిజమేనండి, మనందరికీ అనుభవాలు ఏంటండి, మనందరికీ కదండి, కదా, నాతో సహా మనందరికీ అనుభవాలేనండి. ప్రార్థన అనగానే వస్తుంటుందండి నిద్ర. ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో, ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినట్టుగా కళ్ళకు మొత్తం ఇక ఇప్పుడు పడుకోకపోతే చస్తామనుకున్నంత నిద్ర వస్తుంటుందండి. అలా తూలి కూర్చున్న కుర్చీల నుంచి కింద పడ్డవారు కూడా ఉన్నారండి. కుర్చీ మీద ఊగి తట్టుకోలేక కింద పడ్డవారు కూడా ఉన్నారు ప్రియమైన వారలారా. ఏంటండి ఈ పరిస్థితి? అప్పుడప్పుడు అనిపిస్తుంది, నిద్రని జయించలేని మనం సాతానును జయించి జీవకిరీటమా? నిద్రను జయించలేని మనం ఏమంటే చాలా సీరియస్గా ఉండాలి ప్రియమైన వారలారా. అందుకే మీటింగ్ వెళ్తున్నప్పుడు బైబిల్తో పాటు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళాలి. తాగడానికి కాదు సుమా, పక్కకి వెళ్ళాలి. ఈ ముఖాన్నంతా నీళ్ళల్లో ముంచేసి వచ్చి కూర్చోవాలి ప్రియమైన వారలారా. ఎక్కడా రాదు ప్రియమైన వారలారా విచిత్రం ఏంటో కదా. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, నిద్ర వస్తుందా? ఆ వచ్చే మ్యాచ్లని, దరిద్రపు మ్యాచ్లన్నీ మిడ్-నైట్ వస్తుంటాయండి. అలా కళ్ళు తెరిచి ఎక్కడ కళ్ళు మూతలు పడతాయేమని గుడ్లన్నీ సగం బయటికి తీసుకొచ్చి అలా చూస్తుంటాడండి. నిద్ర రాదు. ఓ బిర్యానీ తినేటప్పుడు నిద్ర వస్తుందా? ఆ వాసనకే మెలుకు వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు నిద్ర వస్తుందా? ఎంత మధ్యరాత్రి అయినా సరే డబ్బులు లెక్క పెట్టుకున్నా కొద్ది ఆనందం అండి. ఇంకా లేవా అనిపిస్తుంటుంది. ఇంకా ఇప్పుడు అయిపోయినా అబ్బాయి ఏం ఆనందం అండి, ఏం ఆనందం. ప్రార్థన అనగానే నోర్మోయ్ పడుకో చేసావులే. మంచం మీద నుంచి దిగి మోకరించే ఓపికలు ఉండవండి మనకి. ఏం మాయో ఏంటో కదా. మనిషిపై సాతాను
మాయాజాలం. నిన్ను పడగొట్టడానికి ముందు వాడు చేసేదేంటో తెలుసా? దేవునితో బంధాన్ని కట్ చేస్తాడు. దేవునితో బంధాన్ని కట్ చేస్తాడు. దొంగ ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందేం చేస్తాడు? ఫోకస్ లైట్ పట్టుకొని రాడు ఇంట్లోకి, మెయిన్ ఆఫ్ చేస్తాడు. మెయిన్ ఆఫ్ చేశాడు. కరెంటు పోయింది ఏంటి అన్నప్పుడు ఆ చీకట్లో వాడి పనిని వాడు జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవునితో సంబంధం కట్ అయిపోయిందో ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. శోధనలో పడిపోవటానికి ముందు ఏం జరిగిందంటే, ఆ ముందు రోజులు నువ్వు ప్రార్థన మానేసి ఉంటావు. ప్రార్థన మానేసి ఉంటావు. ఆలోచించండి ఒక్కసారి, ఎందుకు అలా జరిగింది? అవును, ఆ 10-15 డేస్ అండి అసలు నేను ప్రేయర్లో లేనండి అని మీకు అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ప్రేయర్లో లేను అంటే దేవునితో బంధం కట్ అయిపోతుంది. దేవునితో బంధం. రెండవదిగా ఏం చేస్తుందంటే, ఇదిగో పేతురు గారికి నిద్ర పొమ్మన్నప్పుడు మాత్రం నిద్ర రాలేదు, కానీ మెలకువగా ఉన్నప్పుడు మాత్రం నిద్ర వచ్చింది. నెక్స్ట్ జరిగింది ఏంటో మీరు చూడగలిగితే ప్రియమైన వారలారా, ఆ రోజు జరిగింది. అందరూ పారిపోయారు. 49 చూడండి. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనము నెరవేరునట్లు ఈలాగు జరుగుతున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోవటం అంటే అందరూ ఒకే దగ్గరికి వెళ్తే పారిపోవటం అంటారా? అసలే పరిస్థితి బాగోలేదు. యేసుక్రీస్తుతో ఇప్పుడు ఉన్నావంటే ఖచ్చితంగా మనల్ని కూడా పట్టుకుంటారు. వీళ్ళు చెప్పిన మాట ఏంటండి? నీతో చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను. ఇప్పుడు దేనికోసం పారిపోతున్నారు చెప్పండి? ప్రాణభయం. చంపేస్తారేమో. చూసారా? అందరూ పారిపోయారండి. పారిపోయిన వారు అందరూ ఒక దగ్గరికి వెళ్ళలేదు ప్రియమైన వారలారా. ఎవరికి ఏ దారి దొరికితే ఆ దారి. ఇందులో పేతురు ఒక దారికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సహవాసముగా ఉన్న పేతురు ఏమైపోయాడో తెలుసా? ఒంటరివాడయ్యాడు. తప్పు చేయటానికి ముందు ఇదిగో దేవునితో బంధం కట్ అవుతుంది. రెండవది సహవాసములో నుంచి దూరం అయిపోతావు. సహవాసములో నుంచి నువ్వు తప్పు చేయడానికి ముందు ఆలోచించు. సహవాసానికి దూరం అవుతావు. దూరం అవ్వటానికి నీకో కారణం ఉంటుంది. ఏమంటావు తెలుసా? అక్కడికి వెళ్తే ఎదగలేకపోతున్నాను బ్రదర్. మరి ఏం చేశారు బ్రదర్? మానేశాను బ్రదర్. ఇంట్లో ఉండి బాగా ఎదుగుతున్నాడు. సాతాను వీడి మీద కూర్చొని పొదుగుతున్నాడు. ఇంట్లో కూర్చోగానే సాతాను వాడి మీద కూర్చొని పొదుగుతున్నాడంటే సాతానుడు, ఇదిగో నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి. అక్కడ వాళ్ళకు భక్తి లేదు. ఇంట్లో కూర్చున్న నీకెంత భక్తి ఉందో చూసావా? సహవాసానికి దూరం అవుతావు. ఎందుకు సహవాసానికి దూరం చేస్తాడో తెలుసా? సహవాసంలో ఉంటే గద్దింపులు ఉంటాయి. ఏం చేస్తున్నావు? ఈ గద్దింపులు ఉండకూడదు. ఎవరు నిన్ను సరిదిద్దకూడదు. పేతురు ఒంటరైపోయిన పేతురుని ఇలా చూశారు. నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావు కదా అన్నాడు. అదే 11 మంది అక్కడ ఉంటే వాళ్ళందరి ముందు యేసుక్రీస్తు నేను ఎరగనని చెప్తాడండి. అందరిని చూసి ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారు? యేసుక్రీస్తు తెలుసు అంటే పోతే అందరం పోతాం తీ అనుకుంటాడు. మా అందరికీ తెలుసు యేసుక్రీస్తు, మేమే ఆయన శిష్యులు. కొంచెం ధైర్యం ఉంటుందండి. 4-5 ఉంటే ఆ ధైర్యము వేరు. మరీ ఒక్కడిగా ఉన్నాడు అనుకోండి, చుట్టూ చూశాడు. నేను ఆయనతో ఉన్నానని ఉన్నవారు మాత్రం ఎవరు లేరు. ఏమన్నాడు? ఆయన నేను ఎరగను. పేతురు చలి కాచుకొనుచుండగా
నిదానించి చూచి నజరేయుడగు యేసుతో నీవును నజరేయుడైన యేసుతో కూడా ఉండిన వాడవు కావా? అందుకతడు ఆయన ఎవరో నేను ఎరుగను. ఆయన ఎవరో యేసంట పేతురు గారికి తెలియదంట. చూసారా? ఇంకా చిత్రం చెప్పమంటారా? ఒక చిన్న పాప అడిగిందండి. ఒక చిన్న పాప చిన్నది అంటే ఆ చిన్న పాప అడిగినా కూడా ఇలా చెబుతున్నాడంటే ఏదో పోలీసుడు అడిగాడంటే ఏమో అర్థం ఉంది. చిన్న పాప అండి, చిన్న పాప. జరిగిపోయింది ప్రియమైన వారలారా. అంతటితో ఆగలేదు. రెండవసారి ఏం రాయబడిందో తెలుసా? ఒట్టు పెట్టుకోవటానికి కూడా వెళ్ళాడు. ఏమని ఒట్టు పెట్టుకుంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరో నాకు ఒట్టు నమ్మండి ప్లీజ్, ఆయన నాకెవరో తెలియదు. వెంటనే రెండవ మారు కోడి కూసింది. ఆ మాటలు తలంచుకున్న పేతురు గారికి మనసంతా ఒకలాగైపోయింది. ప్రభువా, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని నువ్వు అన్నావయ్యా, నీ మాట నేను వినలేదు. ఒకవేళ ప్రార్థనలో ఉంటే పేతురు అబద్ధం ఆడడాన్ని ఒకవేళ ఆలోచిస్తే, ప్రార్థనలో ఉన్నవాడు ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలియదు. ఆ చలి కాచే దగ్గరికి వెళ్ళకుండా ఉండేవాడు, అడగకుండా ఉండేవారు, మాట్లాడకుండా ఉండేవారు. మరి ఎందుకు వెళ్ళాడు? పారిపోనైతే పారిపోయారు. పారిపోయిన వాళ్ళైనా కనీసం ఒక దగ్గర కూర్చొని ఉండాలా? మళ్ళీ ఏంటి దయ్యం, ఇదిగో పేతురు పారిపోయి వచ్చాం, అసలు ఆయనకి ఏం జరుగుతుందో కనీసం చూడరాదయ్యా, కనీసం చూడరాదు? ఆయనతో ఉన్నావు కదా ఇన్ని రోజులు. అంటే ఇప్పుడు ఆ చలి కాచుకున్న దగ్గరికి ఎవరు వెళ్ళాలి? పేతురు. అమ్మో నీకు ప్రేమే, ఇదిగో పారిపోయిన ఆయనకి ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావంటే ఇంకా నువ్వు దేవునిలోనే ఉన్నావు. నువ్వు మంచివాడు అయ్యా. మిగతా వాళ్ళైతే పారిపోయారు, నువ్వైతే యేసుక్రీస్తుకి ఏం జరుగుతుందో కనీసం నీకన్నా ప్రేమ ఉందయ్యా. పారిపోతే పారిపోయావుతి, కానీ చూస్తున్నావు కదా, ఏదో చిన్నదండి, ఏదో చిన్నది. ఎందుకు పురికొలిపాడో తెలుసా? అబద్ధం ఆడాలి, అబద్ధం ఆడి తీరాలి. ముందు దేవునితో బంధం కట్ అవుతుంది, రెండవది సహవాసము కట్ అవుతుంది. సహవాసము ఎప్పుడు తెగిపోయిందో నువ్వు ఒంటరివాడుగా ఉంటావు. దేవుని మాటలు నిన్ను గద్దించనివ్వకుండా, నీ ఎదుటి సహోదరులు నిన్ను గద్దించనివ్వకుండా లోకంలోనికి వెళితే లోకంలో సహవాసం, దుష్టుని సహవాసం అంటే దుష్టుడితో బంధము, లోకంలో ఉన్న వారితో సహవాసం. పాపము చేయకుండా ఉండలేవయ్యా, నువ్వు ఉండలేవు. పేతురు గారు చాలా బాధపడ్డాడు. ప్రభువా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడైనా మాకు బుద్ధి రావాలి కదా. నువ్వేమో ప్రార్థనలో ఉన్నావు, మేమేమో నిద్రలో ఉన్నాం. నువ్వు గెలిచావయ్యా, మేము ఓడిపోయావయ్యా. నువ్వు గెలిచావు, మేము ఓడిపోయాం. మాకు నీకున్న తేడా ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ శోధన నీకు వచ్చింది, నువ్వు దేవునితో బంధాన్ని కలిగి ఉన్నావు. ఆ ధైర్యం నీకు వచ్చింది. ఇదిగో నేనే అన్నావు. కానీ మేము కూడా అనలేకపోయాం. నీకు మాకున్న తేడా ఆ చివరి ఘట్టములో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే మేము నిద్రపోయాం కదయ్యా అని బాగా ఏడ్చాడు ప్రియమైన వారలారా. ఆ ఏడిపోయినండి ఇంకొకసారి తప్పు చేయనీయకుండా పేతురు గారిని నిలబెట్టింది ప్రియమైన వారలారా. తప్పు చేసినప్పుడు ఏడవండి ప్రియమైన వారలారా. కనీసం ఆ ఏడుపులో నుంచి అయినా ఇంకొకసారి ఇలా ఉండకూడదన్న ఆలోచన అయినా కలుగుతుంది. పేతురు స్థానంలో మనం ఉంటే ఏమంటామో తెలుసా? చెప్పమంటారా? మనం ఉంటే, బ్రదర్ అబద్ధం ఆడాలని నాకు కూడా లేదు కదని యేసుక్రీస్తు ముందే చెప్పాడు. నేను ఆడకపోతే ఆయన మాట ఇప్పుడు అబద్ధం అయిపోద్ది. మనం ఆడం, కానీ యేసుక్రీస్తుని గెలిపించడానికి బ్రదర్ నేను ఓడిపోయాను.
ఒకవేళ నేను ఆడలేదనుకోండి, యేసుక్రీస్తు ముందే చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన మాట, నా మాట అబద్ధమైపోయినా పర్వాలేదు కానీ యేసుక్రీస్తు మాట తప్పించుకోవడానికి ఎన్ని ఉంటాయి. నిజం ఒకటి ఉంటుంది, అబద్ధాలకి ఏముంటాయండి ఎన్నైనా. నిజం కానిది ఎన్ని చెప్పినా అబద్ధాలే. ఏమండి, ఎప్పుడైనా అబద్ధాలు వెతకకండి ప్రియమైన వారలారా. నేను తప్పు చేశానని ఒప్పుకోండి, దేవా నేను చేశాను నాయన, నీ మాట వినకుండా నేను తప్పు చేశాను. ఎందుకు చేశానంటే అన్నామంటే నువ్వు జీవితంలో ఇక మారవయ్యా, మారవు. కారణం చెప్పకు. తప్పు చేసి ఇంకా కారణం చెప్తున్నావా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎందుకు చేశానో కారణము చెప్పువాడు విడిచిపెట్టబడునందా? వాటిని ఒప్పుకో. తప్పు చేసావు, తప్పు. మళ్ళీ ఎందుకు చేశానంటే, ఇది ఎందుకు చేశానంటే, అదెందుకు చేశానంటే, దానికి ఒక కారణం ఉంది బ్రదర్. ఏం కారణం ఉంది దానికి? ఒప్పుకో, విడిచిపెట్టు. ఒప్పుకో, విడిచిపెట్టు. దేవా తప్పు చేశాను నాయన, వదిలేస్తున్నాను, విడిచిపెట్టు. కారణం చెప్పడానికి అలవాటు పడితే ప్రతి తప్పు కూడా ఏదో కారణం నీలో ఉంటుంది. ఆ కారణాలు అలవాటు చేసుకుంటూ ఎప్పుడు నీ తప్పును ఒప్పుకోవు, కనికరాన్ని పొందుకోవు. మీరు శోధనలో పడకుండునట్లు ముందు ప్రార్థనతో దేవునితో సంబంధాన్ని తెంపుతుంది. ఆ తర్వాత నిన్ను ఒంటరివానిగా చేసి నిన్ను గద్దించే వారిని కూడా దూరము చేస్తుంది. నిన్ను గద్దించే వారిని అయిపోయింది. శోధనలో నువ్వు పడిపోతావయ్యా. ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తప్పు చేస్తాడు, మంచిది కాదు. అప్పుడు ఎవరూ లేరు కదంటే దుష్టుడు ఉన్నాడు కదా, మరి వాడే కదా పాడు చేసేది. ఒంటరిగా ఉండొద్దు, అవ్వమ్మనిచ్చాడు. అంటే దేవునితో సహవాసం ఉంది వారికి సహవాసము కూడా ఉన్నది. ప్రతి చల్లపూట దేవుడు వస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నారు. దేవునితో బంధం ఉంది. వారు కూడా దేవుని మాటలను వల్లి వేసుకుంటున్నారు. ఏమంటే అన్నీ తినొచ్చు, అదే కదంటే తినకూడదు. అవును, వెరీ గుడ్, అదే తినకూడదు. నాకు దేవుడు చెప్పాడు అదే తినకూడదు. మళ్ళీ ఆ మాటలను మాటికి ఇద్దరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య సహవాసం ఉంది, వీరిద్దరికీ దేవునితో సహవాసం ఉంది. ఎలా పడగొట్టాలి వీరిని అని ఆలోచించాడు. ఎలా పడగొట్టాలంటే అసలు వీరికి మధ్య బంధం ఉండకూడదు. అవ్వమ్మ గారు తప్పు చేసినప్పుడు ఆదాము అక్కడ ఉన్నాడని రాయబడిందా ప్రియమైన వారలారా? లేడు. అంటే అవ్వమ్మ ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నది. ఏమండి, ఒంటరిగా ఉంటే సమాజం మంచిది కాదు. ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్తుంటారండి తల్లిదండ్రులు. ఒంటరిగా ఉంటే సమాజపు ఆలోచన వేరు, ఒంటరిగా ఉంటే ఇదిగో దుష్టుడి ఆలోచన కూడా వేరు. అమ్మయ్యా, సహవాసంలో ఉన్న వీరికి ఇదిగో అవ్వలో ఆలోచన కలిగిస్తే ఆదాము నోర్మోయ్ అంటున్నాడు. ఆదాములో ఆలోచిస్తే నాకు చెప్పి మళ్ళీ మీరు అలా అంటున్నారు ఏంటంటుంది అవ్వమ్మ గారు. చూసారా ఎలా ఉందో? అవును, నేనే చెప్పి మళ్ళీ నేనే ఎందుకు అంటున్నాను? వద్దు, బాగున్నారండి వాళ్ళు. ఒంటరితనం వచ్చేసింది. ఇది నిజమా అనగానే ఏమనుకుందంటే, నా భర్తకి ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది. ఏంటి, ఇన్ని రోజులు అలా చెప్పాడు అసలు దేవతలు అయిపోతాం, అసలు తినిపించి దేవతలు అయిపోయిన తర్వాత నా భర్త నన్ను ఎంత మెచ్చుకుంటాడో. ఏమిటి, ప్రతి తప్పు వెనకాల ఏదో లాభం. మేము దేవతలము అయిపోతాము అంటే నా భర్తను నేనేం చేస్తున్నాను? దేవుణ్ణి చేస్తున్నాను. చూసారా ప్రియమైన వారలారా? ఎప్పుడైతే ఇద్దరు తప్పు చేశారో తిని భర్తకి ఇవ్వగానే తినేసింది. దేవునితో బంధం కట్. వెళ్ళిపోండి ఏదేనులో నుంచి వెళ్ళిపోండి. ఆదామా ఎక్కడంటే ఇంకెక్కడ ఆదాము?
వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూసారా, సహవాసము విచ్ఛిన్నమైంది, దేవునితో బంధము తెగిపోయింది, దేవునితో బంధం తెగిపోయింది. సహవాసములో కూడా నువ్వు లేవు, సహవాసపు బంధము తెగిపోయింది. అలా ఉన్న నువ్వు శోధనలో పడిపోతావయ్యా, పడిపోతావు. నువ్వు శోధనలో పడిపోతావు, నువ్వు శోధనలో పడిపోతావు. అందుకే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి. దేవునితో బంధాన్ని కలిగి ఉండండి అన్న మాటలు ఈరోజు ఎవరు వింటున్నారు చెప్పండి ప్రియమైన వారలారా. ఈరోజు కొంతమంది ప్రార్థన చేసుకుంటే నవ్వుకునే రోజులు వచ్చేసాయి ప్రియమైన వారలారా. తప్పు చేస్తున్నారా? సెమినార్లో ఉదయం లేవగానే 5 గంటలకు ఒక అతను ప్రార్థన చేస్తుంటే మిగిలిన వారు నవ్వుకుంటున్నారు. ఎందుకయ్యా అంత నవ్వు వచ్చింది నీకు? తెల్లవారు లేవగానే దేవా నన్ను కాపాడాడు అని 2 చేతులు ఇలా ఆకాశం వైపుకు ఎత్తి ప్రార్థన చేసుకుంటున్న ఆయనను చూసి యువకులు నవ్వుకుంటున్నారు ప్రేమన్న వారలా. ఎందుకు అంత నవ్వు వచ్చింది? చూసారా, నవ్వుకుంటున్నావంటే నీ బ్రతుకు నవ్వుల పాలవ్వటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఎందుకు నవ్వుతున్నారు బ్రదర్ అంటే, అదిగానన్నా ప్రార్థన కంటే వాక్యము బలమైంది. అయితే ప్రార్థన మానేస్తావా? ఆలోచించి ఒక్కసారి. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడటం మానేస్తావా? నీ భార్యతో మాట్లాడటం మానేసినా కాస్త పర్వాలేదేమో. లోకంతో మాట్లాడిన మాటలైనా మానేసిన కొన్ని రోజులు బాగుంటుందేమో. దేవునితో మాట్లాడటం మానేస్తానంటున్నావేంటి? అయినా దేవునితో నువ్వు మాట్లాడటం మానేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అనుకుంటే 4 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా కట్ చేసి 20 సార్లు ఫోన్ చేసినా హలో అని మళ్ళీ కట్ చేసిన అనుకోండి, మీకు చేయాలనిపిస్తుందండి? చెప్పండి, మీరే చెప్పండి. నేను చేయనండి అంటే, ఎందుకంటే ఎప్పుడు చేసినా కట్ చేస్తుంటాడండి. నాకే చిరాకు వచ్చేసిందండి, మానేసేని అంటున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలో నీకు ఆలోచనలు నువ్వే మానేసినప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడాలో చెప్పండి ప్రేమన వారలారా. ఎందుకు మాట్లాడాలి? నువ్వైతే మాట్లాడవు, నీతో మాత్రం ఆయన మాట్లాడాలి. నీతో మాట్లాడటం అంటే నువ్వు వాక్యాన్ని నేర్చుకోవటం. ఇప్పుడు చెప్పు, వాక్యం గొప్పది ప్రార్థన కంటే అంటే ముందు ఇది ఉంటేనే అదవుతుంది. 4 అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఆలు మర్చిపోయినట్లేదండి. నువ్వు చదువుకున్న దాంట్లో ఆలు కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి కదా. అంటే ఎదగటం అంటే ప్రార్థన మానేయటం అనుకున్నారా? ఎవరు చెప్పారండి ఈ బోధ? ఎదగటం అంటే దేవునితో మాట్లాడటం మానేయమంటారా? అదా ఎదగటం అంటే? దిగజారిపోవటం ప్రేమన వారలారా, దిగజారిపోవటం. ఒక గడియ రాత్రి మెలకువగా ఉండి ఈ రోజంతా నన్ను కాపాడావు నాయన అనలేకపోతున్నారా ప్రేమన వారలారా? అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే దేవుడు మన జీవితంలో చేసినవన్నీ తలుచుకుంటే ఒక్కసారి కూడా మనం కృతజ్ఞత చెప్పనివి ఎన్నో ఉన్నాయి ప్రేమన. ఒక్కసారి దేవా నీకు వందనాలు ఇది ఇచ్చినందుకు అని చెప్పనివి ఎన్నో ఉన్నవి ప్రేమన వారలారా. చూసారా, దుష్టుడు ఎలా తన మాయాజాలాన్ని నిన్ను పడగొట్టాలి అంటే దేవునితో బంధాన్ని తెగదెంపులు చేయాలి. లేదు, నువ్వు ప్రార్థన మానటం లేదు, స్ట్రాంగ్గా ఉన్నావా? సహవాసాన్ని మానేయాలి నువ్వు. ఇదిగో నీకు భక్తి ఉంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి భక్తి లేదు. నువ్వు సరిచేయి అని చెప్పదండి. నువ్వు చేయలేవా సేవ? నువ్వు చేయలేవా? నీ వల్ల కదా? నువ్వు మీటింగ్ పెట్టలేవా? నీకు గ్రౌండ్ ఇవ్వలేరా? గ్రౌండ్ ఇవ్వరా అని అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్తుంటాడు. నీకు ఇవ్వరా? నీ వల్ల కదా? 10 మంది కలిసి చేయనిదట ఒకడు చేస్తాడట. 100 మంది చేస్తే ఎలా ఉంటుంది ప్రేమన్న వారలారా? ఒక్కడి ఆలోచిస్తున్నావు కదా. నువ్వు చేసేది దేవుని సేవ కాదా? నువ్వు చేసేది? నువ్వు తప్పు చేస్తున్నావని ఎప్పుడూ చెప్పడండి.
నువ్వు చేసేది దేవుని సేవ కాదా? నువ్వు అన్న మాటలు తప్పే ఉంది. యేసుక్రీస్తు శాస్త్రులు పరిచయులను తిట్టలేదా? నువ్వు తిట్టరాదండి, తప్పే ఉంది. యేసుక్రీస్తు తిట్టలేదా? నువ్వు తిట్టు. నువ్వు బైబిల్లో ఉన్నట్టుగానే ఉన్నావు కదా. ఆయన స్టాండర్డ్ ఏంటి, మన స్టాండర్డ్ ఏంటి? బతుకుతున్న వాడికి అనే అర్హత ఉంది. యేసుక్రీస్తు బతికాడు గనక అంటాడు. మనకేం అర్హత ఉందంటే, ఏ అర్హత ఉంది తెలీదా? మన జీవితాల వెనకాల ఏమున్నావో మనకు తెలియదా? క్షణానికి పడిపోవటం అలవాటు చేసుకున్న మనకి సమాజాన్ని అనే అర్హత ఉందా? చెప్పండి ప్రియమైన వారులారా, ఆలోచించండి ఒక్కసారి. ఏ అర్హత ఉంది? కానీ ఇదిగో నువ్వు ఉండటం లేదని కాదు, ఇదిగో వాళ్ళైనా ఖాళీగా ఉన్నారు, నువ్వైతే దేవుల్లో ఉన్నావు కదా. వాళ్ళకంటే నువ్వు బెటరే, వాళ్ళకంటే నువ్వు బెటరే, వాళ్ళకంటే నువ్వు బెటరే, వీడికంటే నువ్వు బెటరే. మరి హానోకు కంటే, అబ్రహాము కంటే, దావీదు కంటే వాళ్ళను మనం ఆలోచించాం. ఇదిగో నీ కళ్ళ ముందున్న వాళ్ళకంటే బెటర్, వాళ్ళకంటే బెటర్, వాళ్ళకంటే బెటర్. ప్రవక్తల జీవితాలను చూసుకొని వాళ్ళకంటే ఎంత దిగజారిపోయామని ఆలోచించవలసిన నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నావు కదా. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నావు కదా. తన మాయాజాలాన్ని ఎలా మనిషి చుట్టూ 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 ఎలా పెట్టిందో చూసారా ప్రియమైన వారులారా. తప్పు చేసిన తర్వాత కానీ అర్థం కావటం లేదండి మనకి, అయ్యో నేను తప్పు చేశానని. అప్పుడే సరిదిద్దుకునే అవకాశము లేక అదే మన చివరి ఘట్టం అయితే ఎక్కడికి వెళ్ళాలి ప్రియమైన వారులారా? గెలిచి వెళ్ళాల్సిన మనం ఓడిపోయి మిగిలిపోతున్నావేంటి? ఓడిపోయి మిగిలిపోతున్నావేంటి? ఓడిపోయి మిగిలిపోతున్నావేంటి? ఓడిపోయి మిగిలిపోతున్నావేంటి? నిజంగా గెలవాలని ఉందావండి? నిజంగా వాడిని కాళ్ళ కింద చితక తొక్కాలని ఉందా? ప్రారంభంలో శోధనలో పడిపోకుండా చూడండి, బలాన్ని పుంజుకోండి, దేవునితో సహవాసాన్ని పెంపొందించండి. ఇదిగో నువ్వు ఉన్న సహవాసంతో కలిసి ఉండు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే ఎవరో ఒకరు హెచ్చరిస్తారండి, ఎవరో ఒకరు. మనకు అర్థమవుతుంటుంది, దేవాన్ని ఇలా అనుకున్నాను కదా, ఇలా చెప్పించావు కదా, ఇది నువ్వే చెప్పించావయ్యా, ఇది నువ్వే చెప్పించావు, సరిదిద్దుకుంటాను ఆయన. చూసారా, దేవుడు మాట్లాడించాడు తన సేవకుడు దారన్న ఫీలింగ్ మనకు కలుగుతుంటుందండి. అప్పుడప్పుడు ఈరోజు వాక్యం నా గురించి చెప్పారు బ్రదర్ మీరు అంటుంటారు. ఏమంటే మీ గురించి చెప్పడానికి, మీ గురించి నాకేమీ తెలుసు, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని చూసింది. మరి నీ గురించి తెలిసినదంతా దేవుడు, ఆ దేవుడే మీ గురించి చెప్పాడు బ్రదర్, ఆ దేవుడే. చూసారా, నువ్వు అనుకుని కూర్చున్నావు, ఆయన ఏదో ఒక ఆలోచనలోకి తీసుకొని వెళ్ళాడు. మన జీవితాలను నిలబెట్టుకోవాలన్న తపన ఆయనలో ఉంది ప్రియమైన వారలారా. ఇదిగో ఒంటరిగా ఉండకండి. మనం తప్పు చేసిన క్షణాలను ఒక్కసారి ఆలోచించుంటే నువ్వు ఒంటరిగా ఉండుంటావు. నువ్వు తప్పు చేసిన సందర్భాలను ఆలోచించు, నువ్వు ఖచ్చితంగా ఒంటరిగా ఉంటావు. ఆ ఒంటరివాడిగా నిన్ను చేయటానికి దుష్టుడు ఎన్నో ప్రణాళికలు వేసి నిన్ను ఒంటరిగా పట్టుకున్నాడు, అప్పుడు తప్పు చేయించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు శోధనని గెలిచాడు అనుకున్నప్పుడు ఆ గెలిచే క్రమములో మొదటిది ఆయనకున్నదేంటో తెలుసా? గెత్సేమనే తోటలో ప్రార్థన ఉన్నది. శోధననే రోగానికి మాత్ర, బిల్ల, టాబ్లెట్ ఏంటి? ప్రార్థన. శోధననే దానికి దేవుడు పెట్టిన విరుగుడు. జ్వరానికి క్రోసిన్ అనేది ఎలా టక్కున నిద్రలో లేచినా చెప్పగలమేమో, శోధనకు విరుగుడు ప్రార్థన. ఆ స్థితిలో ఉండగానే మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవునితో బంధాన్ని బలపరుచుకో, సహవాసంతో. ఏమంటే నేను శోధింపబడుతున్నాను, ప్రార్థన చేయండి. సహవాసాన్ని, ప్రార్థన సహాయాన్ని కోరండి ప్రియమైన వారలారా, కోరండి. పేతురు, నీ నమ్మిక తప్పిపోకూడదని నిన్ను గూర్చి నేను వేడుకున్నాను పేతురు, నువ్వు శోధనలో పడిపోకూడదని వేడుకున్నాను. ఏమండి, ఇదిగో నేను శోధనలో ఉన్నాను బ్రదర్, నా కోసం సంఘం ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయాన్ని కోరు. నువ్వు ప్రార్థనలో ఉండు, అప్పుడు సహవాసము బలంగా ఉంటుంది, దేవునితో బంధం బలంగా ఉంటుంది. నువ్వు ఎదగగలుగుతావు, నువ్వు నిలబడగలుగుతావు. మనిషిని ఒంటరి వాణ్ణి చేసి ఎలా చేస్తుందో చూడండి ప్రియమైన వారలారా.
ఏమంటే ఇవి కోపంతో చెబుతున్న మాటలు కాదు ప్రియమైన వారలారా, ప్రేమతో. ఎప్పుడు ఓడిపోతున్నాం కదయ్యా, ఒక్కసారి గెలుద్దాం. ఒక్కసారి ఆ గెలిపించే ఆనందంతో ఎప్పటికీ నువ్వు గెలుస్తూనే ఉంటావు. ఎప్పటికీ నువ్వు గెలుస్తుంటావు. ప్రయత్నం చేయి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయి. దేవా, ఈ మాటలు చెప్పించావు, చేస్తాను, ప్రయత్నం చేస్తానని ఈ 2 పాటించి చూడు. 1 నెల రోజులు చూడయ్యా, 1 నెల రోజులు ఎదుగుతున్నావన్న ఆనందం, దేవునిలో బంధంగా బలపడుతుందన్న ఆనందం, అబ్బా, ఆ ఆనందం ముందు ఏది కోల్పోవటానికైనా చాలా ఈజీగా ఉంటాం. పోనీలేండి బ్రదర్, పోనీలేండి. ఏది కోల్పోయినా బాధ అనిపించదు. దేవుడిలో ఉంటున్న బంధం అలాంటిది ప్రియమైన వారలారా. 1-2 రోజులు ప్రయత్నం చేయండి ప్రియమైన వారలారా. ట్యాబ్లెట్లు 1 వారం రోజులు వాడండి చూద్దాం అంటాడు కదా, ఇది కూడా అలా అనుకో. 1 వారం రోజులు మానేయకుండా చేయండి, 1 నెల రోజులు చేయండి. అందులో ఉన్న ఆనందం ఏంటో, అందులో ఉన్న ఆత్మీయత ఏంటో, అందులో ఉన్న బలం ఏంటో నీకు తెలుస్తుంది. బలపడతావు, దుష్టుని గెలుస్తావు. శోధనలోనికి వెళ్ళిన తర్వాత పడకుండా చూసుకోమన్నాడు ముందు. ఒకవేళ శోధనలో మనం పడిపోతే పరిస్థితి ఏంటి? ఎలా సహించాలి? సహించేటప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటి? దుష్టుడి ఆలోచనలేంటి? చివరి ఘట్టాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. రోగాలు, మందులు లేనివి ఎన్నో ఉన్నవి నాయన. శోధనలు ఎన్ని ఉన్నా కూడా నీ మాటలు ఉన్నాయి నాయన. ఆ మాటలను ముందుగానే మా హృదయంలో పెట్టుకుంటే నాయన, శోధన కాలములో సహించగలిగే స్థితి మాకు వస్తుంది అన్నావు నాయన. ఈ మాటలు మీ పిల్లల ఆత్మీయ జీవితాలన్నింటినీ బలపరిచి నాయన, ఇంకా ఎదగటానికి వారికి సహాయాన్ని ఇవ్వండి. కష్టపడి ఖర్చు పెట్టి ఈ సభలను జరిగిస్తున్న మీ పిల్లలకు ఆశీర్వాదాలను ఇవ్వండి నాయన. వచ్చిన మీ పిల్లలకు నాయన బలపడే యోగ్యతనివ్వండి. మహిమకరంగా ఈ సభలను మీ కొరకు జరిగించుకునే భాగ్యాన్ని ఇవ్వండి. రేపటి దినము కూడా ఈ సభ కొనసాగించుచుండగా నాయన మీ కృపే కావాలి నాయన, మీ దయ కావాలి, మీ ఆలోచన మాకు కావాలి నాయన. మీ చిత్తానుసారంగా నడిపించి మీ పిల్లలకు అనేక మెలకువలు మీరే మాట్లాడి నేర్పించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ కూడి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని కోరుతూ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీతో బంధాన్ని బలపరుచుకొని వారి వారి సహవాసాలలోనైనా ఉన్నతమైన వాక్కులను కలిగిన వారుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.